స్వామి స్వామి వెళ్ళిపోయారా? భాగ్యం భాగ్యం. అబ్బా, కాసేపు కూడా భాగ్యమని పిలవకుండా ఉండలేరా? భాగ్యం అనే కదే పిలిచాను. అదేదో బండరాయి నెత్తి మీదేసినట్టు అలా అరుస్తావెందుకు? నా గొంతే ఇంతేలేండి. ఏమైంది దీనికి ఈరోజు? అక్వేరియంలో చేపల అటు ఇటు తిరుగుతుంది ఏంటిది? ఏంటి, నేను చేపనా? చేప ఎవరన్నారు? రేయ్ ఎవర్రాది? అక్కడెవరు లేరు భాగ్యం. చాలేండి, మీరు మీ ఓవర్ యాక్షన్. తెలిసిపోయిందా? అన్నీ అంటారు, మళ్ళీ డ్రామాలు. అబ్బా, ఇప్పుడేమైందో చెప్పు. ఓ కాలు కాలిన పిల్లిలా అరుస్తున్నావు. నేను అరుస్తున్నానా? నేను అబ్బే, నువ్వు అరవడమేంటి? చచ్చా, నీకసలు నోట్లో నాలుక కూడా లేదు. అంత మాయకురాలివి. 4 రోజుల్లో వినాయక చవితి. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. నేనొక్కదాన్నే కష్టపడుతున్నా. ఏంటి, వంటగదిలో నుంచి హాల్లోకి, హాల్లో నుంచి బెడ్రూమ్లోకి తిరగడమా? ఏంటి? అబ్బే ఏం లేదు. ఏమీ లేదు అనకపోతే కాస్త సాయం చేయొచ్చు కదా. సాయమే కదా, చేసేద్దాం. ఏం చేస్తారేంటి? ఏముంది, నువ్వు గుమ్మాలకి తోరణాలు కట్టు, నేను మామిడాకులు అందిస్తా. నువ్వు ఇల్లంతా కడిగేయి, నేను ఫ్లోర్ ఆరేలా స్పాన్ స్విచ్ వేస్తా. బకెట్లో సర్ఫ్ నేనేస్తా, నువ్వు బట్టలు ఉతికే. వంట నువ్వు చేసి పెట్టు, నేను తిని పెడతా. ఆగిపోయారే, చెప్పండి. కాఫీ పెడితే తాగుతాను, టీవీ పెడితే చూస్తాను. చెప్పండి. ఇవి కూడా బాగున్నాయి, ఇందాక దాంట్లో యాడ్ చేసుకో. ఇంట్లో ఒక్కరు కూడా నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు. నేనున్నానమ్మా. నీకు నేనున్నానమ్మా. వద్దురా, ఇన్వాల్వ్ అవ్వద్దు, ఇరుక్కుంటావు. మీరుండండి నాన్న. పాపం అమ్మ పొద్దున్నుంచి రాత్రి వరకు ఒక్కతే కష్టపడుతుంది. అలాంటి అమ్మకు సాయం చేయడం మానేసి సెటైర్లేస్తారా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. ఇక మాట్లాడుకోవటాలు లేవు. అమ్మా, నువ్వు చెప్పమ్మా, నీకోసం ఏం తెమ్మంటావు? మార్కెట్కెళ్ళి చికెన్ తెమ్మంటావా? షాప్కెళ్ళి బాదం పప్పు జీడిపప్పు తెమ్మంటావా? చెప్పమ్మా, చెప్పు. వినాయక చవితి వస్తుంది కదా, ఇల్లంతా బూజుదుల పాలి. ఏంటి, బూజుదుల పాలా? మాట్లాడుకోవడాలు లేవన్నావు కదా, ఇదిగో బూజుకర్ర, దులిపేయి. చైనా బతుకు, గాజుల చేతులు పట్టుకోవలసిన వయసులో బూజుకర్ర పట్టుకున్నాను. ఏంట్రా, అయిందా? అవుతుందండి. ఇదేమైనా బిర్యానీయా? ఫాస్ట్ గా ఫినిష్ చేయడానికి బూజు దులపాలి. అమ్మో, ఈ కొడుకులేంటి ఇప్పుడు చేస్తున్నారు? కట్ చేద్దాం. కట్ చేసాడ్రా. మళ్ళీ ట్రై చేయి. అమ్మో, ఆన్లో ఉంటే వీడు మళ్ళీ చేస్తాడు. ఎందుకైనా బెటర్ స్విచ్ ఆఫ్ చేద్దాం. నాన్న, ఏమైందిరా? ఎలక నాన్న. ఎలక? అవును నాన్న, 4 పిల్లలు కూడా ఉన్నాయి. ఏనుగులా ఉన్నావు, ఎలక్కి భయపడతావేంట్రా? సడన్ గా చూసేసరికి భయమేసింది నాన్న. పందిలా ఉన్నావు, భయపడ్డానికి సిగ్గులేదురా? కర్ర తీసుకొచ్చి కొట్టు, చస్తాయి. ఏంటి, చంపేస్తారా? వద్దు నాన్న, పాపం చిన్న పిల్లలున్నాయి. చూడ్డానికి ఎదవలా ఉన్నా పర్లేదు, మంచోడే. నీకు జాలి దయ కూడా ఉన్నాయేంట్రా? పాపం నాన్న. సర్లే, వాటంతటా అవే పోతాయి కానీ నువ్వు వెళ్ళి నా రూమ్ కూడా దులిపేయి. నాకు అర్థం కాక అడుగుతాను, మీరు మీరే దులుపుకోవచ్చు కదండి. ఇందాక నిన్నొకటి గుర్తు పెట్టుకో, తర్వాత మాట్లాడదామన్నా. ఏంటది? సాయం చేయడం మానేసి సెటైర్లేస్తారేంటి అన్నాను. దానికి రివెంజ్, వెళ్ళి దులిపేయి. రేయ్, ఏం చేస్తున్నారా? ఊర్లో అందరూ నిన్ను పనికి మాలినేదవా అంటారు కదరా. నీ పని గురించి వాళ్ళకి చూపించి వీడు పనికి మాలినేదవా కాదు, పనికొచ్చేదవా అని చెప్తాన్రా.
రేయ్ అంత పని చేయకురా, నీకు దండం పెడతాను. రిక్వెస్ట్ సరిపోలేదురా. పోరా గొట్టం. ఏహే ఆపండి. ఇక్కడికి వచ్చిన పనేంటి, నువ్వు చేస్తున్నదేంట్రా? రేయ్ నీకు అసలు సిగ్గుందా? సారీ మామా, జేబులో అయితే ఏం లేదు, బెడ్రూమ్ లో ఉందేమో చూసొస్తా. జోకా? లేకపోతే ఏంట్రా, అసలు ఎందుకు వచ్చారో చెప్పండి. వినాయక చవితికి ఆకాశాన్ని తాకే విగ్రహాన్ని పెడదామని బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావు కదా, ఆ సంగతే మర్చిపోయాన్రా. నువ్వు ఏది గుర్తు పెట్టుకుంటావని. రేయ్ విన్న క్లాసులు చదివిన లెసన్లు మర్చిపోతానేమో కానీ వినాయక చవితికి విగ్రహం పెట్టడం ఎలా మర్చిపోతారా? ఏటేటా వయసు పెరుగుతుంది, మనం పెట్టే వినాయకుడి విగ్రహం హైట్ పెరుగుతుంది. ఈసారి పండక్కి స్ట్రైట్ గా ఆ దేవుడే దిగొచ్చేయాలి. రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే పనులు స్టార్ట్ చేద్దాం. ఏదేమైనా లంబోదరుడి నవరాత్రులు దద్దరిల్లిపోవాలి. ఐఫోన్ మోజీ ప్రేక్షకులారా రెడీ అయిపోండి, లంబోదర సిరీస్ స్టార్ట్స్ నౌ. స్వామి, నా మొర ఆలకించారా? ఇతగాడి ఊపు చూస్తుంటే ప్రసాదాలు పలహారాలతో మండపం నింపేసేలా ఉన్నాడు. ఇక నా కడుపుకు పండగే.